హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ స్టార్ కిచెన్. ఈరోజు గోంగూర పచ్చిమిరపకాయల పచ్చడి పల్లెటూరు స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకొని నీట్గా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 7-8 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒలిచి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వాటర్లో వేసి కడిగి తీసుకోవాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలను వేరే బౌల్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా గోంగూరలోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పుల్ల గోంగూర తీసుకున్నానండి, కాబట్టి చింతపండు వేయట్లేదు. మీరు మామూలు గోంగూర కనుక తీసుకున్నట్టయితే నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని ఉడికించుకోండి. ఉడికించుకున్న పచ్చిమిరపకాయలను ఇలా రోట్లో వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు నలిగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి నూరుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉడికించుకున్న టమాటాలను కూడా వేసి నూరుకోవాలి. ఇలా టమాటాలు కూడా నలిగిన తర్వాత ఆ పేస్ట్నంతా పక్కకు తీసేసి గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరను కూడా వేసి గోంగూర నలిగే వరకు నూరిన తర్వాత ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి నూరుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త నలిగిన తర్వాత ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ, టమాటా పేస్ట్ని కూడా అందులో వేసి బాగా కలిసే వరకు నూరుకోవాలి. రోలు చిన్నది కాబట్టి నేను ఒక్కొక్కటిగా నూరుతున్నానండి. అదే పెద్ద రోల్లో అయితే ఒకేసారి నూరుకోవచ్చు మీరు. ఇప్పుడు మొత్తం నలిగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి పోపు వేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపును కూడా వేయాలి. పసుపు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు పసుపు కూడా వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత నూరుకున్న గోంగూర పచ్చడిని పోపులో వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పును చెక్ చేసుకొని చాలకపోతే వేసుకోండి. ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.